దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు మా కృతి పాపని తాంబూలం తీసుకోవటానికి ఇంటి పక్కన వాళ్ళు పిలిచారనమాట. రెడీ అయింది. దసరా హాలిడేస్ కి నాతో ఆడుకుంటాకి మహాని వచ్చింది. మహాని మా మావే కూతురు. ఇక కృతి పాప అయితే తాంబూలం తీసుకుంటాకని చెప్పి వెళ్ళిందనమాట. ఈ అక్క వచ్చి పాపకి తాంబూలం ఇస్తుంది. ఈ అక్క ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రుల్ని ఇంట్లోనే పూజ చేసుకుంటుంది. నిన్న నైటే ఫోన్ చేసి చెప్పారు కృతి పాపని అలాగే చిన్న పాపని తీసుకొని రమ్మని చెప్పి. సో చిన్న పాప ఇంకా నిద్రపోతుందని చెప్పి ముందు కృతిని అయితే ఇచ్చి పంపించాను అనమాట. సో అక్కడ ఏం జరిగిందో కృతియే చెప్తుంది, వినండి. ముందు కాలికి పసుపు రాశారు, తర్వాత పారాన్ని కూడా పెట్టారు. కృతి తాంబూలం తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకమ్మా అలా పెట్టారు, నాకు ఎందుకు ఇచ్చారు, నీకు ఇవ్వలేదు ఏంటని చెప్పి అడిగిందనమాట. సో తనకు తెలియదు కాబట్టి చెప్పాను. ఈరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో కనిపిస్తారు కాబట్టి సో పిల్లలకైతే తాంబూలం ఇస్తారు. ఇంటి పక్కన వాళ్ళు చిన్నపిల్లల్ని అమ్మవారిలాగా భావించి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి భోజనం అయితే పెట్టి పంపిస్తారనమాట. అది కృతికి అయితే చెప్పాను. ఇప్పుడు కొంచెం తెలుస్తుంది కాబట్టి అర్థం చేసుకుంది. పారాని రాసిన తర్వాత చేతికి గాజులు అయితే పెట్టి బొట్టు పెట్టారు. అలాగే తల్లో చూసారా వైట్ కలర్ పువ్వు అయితే పెట్టారు. కృతి అయితే అట్లాగే చూస్తుంది ఏం జరుగుతుందా అని చెప్పి. తర్వాత చేతికి అయితే తాంబూలం ఇచ్చారనమాట. సో తాంబూలం తీసుకునేటప్పుడు అలా పట్టుకోవాలని చెప్పి చెప్పాము, అందుకని అలా అయితే పట్టుకుంది. బోరి పెద్దమ్మ నా దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. ఫైనల్గా పాప అయితే దేవుడికి దండం పెట్టుకొని ఇంకా తాంబూలం అయితే తీసుకుందనమాట. తాంబూలం తీసుకొని అక్క అయితే అక్షింతలు వేపించుకుంది. ఇలా 9 రోజులు కూడా అక్క ఇంట్లో 9 రోజులు నవరాత్రులు పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇంకా పాపకి అక్కడే భోజనం పెట్టారు. ఇంకా లైట్గా భోజనం చేసి ఇంటికి వచ్చేసింది. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి.